ముందుకు రాకు. ఏంటే నన్నే రావద్దు అంటున్నావు? రే పండు బాబు. నేను బ్రౌన్ కలర్ ఫైల్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను, వెతికి నాకెవరా. అలాగే బాబు. నాన్నా, హారతి తీసుకోండి. మిమ్మల్ని నాన్న, హారతి తీసుకోండి. బిహారీ, సిరి అంతగా అడుగుతోంది కదా, హారతి తీసుకో. ఒసేయ్, నన్నిక్కడే ఆగిపోమని మీ నాన్నకి హారతిస్తావా? అవును, నువ్వు పొద్దున్నే స్నానం చేయకుండా ఇంకా బ్రష్ చేయకుండా కిందకొచ్చావు. అందుకే నిన్ను దూరంగా ఉండమన్నాను. ఇదో లక్ష్మి నోట్లోంచి ఊడిపడ్డట్టుంది. అన్ని దానలవాట్లే. మరి మీ నాన్న కూడా స్నానం చేయలేదు కదే? మా నాన్న స్నానం చేయకపోయినా చెప్పులు లేకుండా వచ్చాడు. నువ్వింట్లో కూడా చెప్పులేసుకొని తిరుగుతున్నావు, అందుకే నీకు హారతి ఇవ్వలేదు. ఏ సిరి, నీకన్ని మోడర్న్ డ్రెస్సెస్ ఉంటే ఈ లంగా ఓణి దొరికిందా? ఇదెందుకే వేసుకున్నావు? నాకు ఆ డ్రెస్సులే నచ్చలేదు. నాకు ఈ లంగా జాకెట్టే నచ్చింది. ఛీ, ఈ లంగా జాకెట్ నీకు అసలేం బాగోలేదు. వెంటనే మార్చుకుంటావా లేదా? లేదమ్మా, నాకు ఇదే నచ్చింది. నేను ఇదే ఉంచుకుంటాను. పోనీలే సహస్రా, దానికి నచ్చినట్టుంటుంది కదా, వదిలే. ఏంట్రా, ఏమైంది? అమ్మా, ఆ సిరి గురించి కనుక్కున్నానమ్మా. ఎక్కడుంది తను? తను ఇక్కడేనమ్మా, పక్క కాలనీలోనే ఉంటుందమ్మా. మన పక్క కాలనీలో ఉంటూనే మన వ్యాపారానికి ఎసరు పెడదాం అనుకుంటుందా? తనకు తగిన విధంగా బుద్ధి చెప్తే కాని ఇంకోసారి మన కాంపిటీషన్ ఎవరు రారమ్మా. రేయ్, మనోళ్ళందర్నీ పోగే. ఇప్పుడే వెంటనే దానింటికెళ్ళి దాని అంతు చూసి దాని సరుకు మొత్తాన్ని నాశనం చేసొద్దాం. పదా. అమ్మా. ఏంట్రా ఇప్పుడొచ్చావేంటి? ఏం లేదమ్మా, వడ్డీకి అప్పు కావాలి. తాకట్టుకేమన్నా తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. ఇదిగో అమ్మా గొలుసు. రేయ్, ఆ సిరి అదృష్టం ఏదో బాగుంది. ఇప్పుడు కాదు, టైం చూసుకుని వెళ్దాం. ముందు వీడికి డబ్బులు ఇయ్యాలి కదా, ఆ పని చూద్దాం. ఆ తర్వాత ఆ సిరి అంతు చూద్దాం. అలాగేనమ్మా. రేయ్, 10 రూపాయల వడ్డీ నేను అడగక ముందే వడ్డీ తీసుకొచ్చి ఇయ్యాలా. చెప్పిన టైం కల్లా అసలు ఇవ్వాలా. అలాగేనమ్మా. లేకపోతే ఈ గొలుసు తీసుకోవడం కాదు, దాంతో పాటు నీ ప్రాణం కూడా తీసుకుంటా. వడ్డీ టైం టు టైం కట్టేస్తాను. అసలు మొత్తం సంవత్సరంలోపు ఇచ్చేస్తాను. అప్పు తీసుకున్న ప్రతి వాడు మొదట్లో ఇలాగే మాట్లాడతాడు. తర్వాత వడ్డీ కోసం, అసలు కోసం మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంటారు. అమ్మమ్మ, మీ దగ్గర మాట తప్పితే మీరేం చేస్తారో మా అందరికీ తెలుసమ్మా. భయం, ఆ భయం ఉంటే చాలరా. నీకు డబ్బులు ఇస్తాను. ఇదేంటి, ఇంటికి తాళం వేసింది? ఇంట్లో ఎవరూ లేరా? అసలే ఆఫీస్ ఫైల్ మర్చిపోయానే. సిరమ్మా, విహార్ బాబు ఫోన్ చేస్తాను. నాన్న ఫైల్ కోసం ఇంటికొచ్చుంటారు. నాకు ఆ విషయం తెలిసే ఇంటికి తాళం వేయించి మరీ మీ అందరినీ గుడికి తీసుకొచ్చాను. ఇప్పుడు విహారీ ఏమంటాడో ఏంటోరా. సిరమ్మా, విహార్ బాబు పుట్టినరోజు కోసం నాటకం ఆడుతున్నట్టు తెలిస్తే నన్ను చింతకర తీసుకుని మరీ కొడతారమ్మా.
నాకు భయంగా ఉందమ్మా. పండు భయపడకు, ధైర్యంగా ఫోన్ మాట్లాడు. ధైర్యంగా ఫోన్ మాట్లాడాలా? నీకు విహార్ బాబు గురించి తెలియదమ్మా. రే పండు, ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేయరా. మేనేజ్ చేయాలమ్మా. ఎట్టగమ్మా? నాకు తెలియదమ్మా. ఏదో ఒకటి మాట్లాడరా. ఫోన్ లిఫ్ట్ చేయడం తప్పదా? హలో. రే పండు, ఏంట్రా ఇంటికి తాళం వేసింది? అది 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 విహార్ బాబు, అది మేమందరం కొబ్బరికాయకి వచ్చాం. అయ్యో, అబ్బా, చి, 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 చి. కొబ్బరికాయ కాదు బాబు, ఏదో ఒకటి కవర్ చేయి. గుడికొచ్చాం. గుడికా? మీరందరూ తాళం వేసుకొని గుడికి వెళ్ళిపోతే ఎలా? నాకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్ ఇంట్లోనే ఉంది. ఆ ఫైల్ బాబు ఇంతకు తీసి ఉంచమన్నారు కదా, అదేనా? అదే, ఎక్కడ పెట్టావు? సరిగ్గా మాట్లాడు. ఎక్కడ బాబు? మేము వచ్చిన కారులో ఉంది. అది మీ కార్లో ఎందుకు పెట్టుకున్నారా? అది అది బాబు. ఏంట్రా చెప్పడానికి అంత నసుగుతున్నావు? ఏట్లేదు బాబు, ఇంతకు మీకు ఇద్దామని మర్చిపోయాను బాబు. గుడికొచ్చిన కార్లో పెట్టించిన బాబు. ఇలా తిరిగి వెళ్ళేటప్పుడు మీకు ఆఫీస్కి వచ్చి ఇద్దాం అనుకున్నా బాబు. సరే, ఇప్పుడు మీరు ఏ గుడి దగ్గర ఉన్నారు? ఏ గుడి దగ్గర ఉన్నాం? మన ఇంట్లో గుడి దగ్గర ఉన్నాం బాబు. మన ఇంటి చాలా దగ్గర బాబు. మీరు డైరెక్ట్గా వచ్చింది బాబు. నేను అక్కడికే వస్తున్నాను.